మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్పిటల్ బెడ్ పైన ఉన్న అస్మిత ఇంకా నాటకమాడుతూనే ఉంటుంది, పడుకొని ఉంటుంది. అప్పుడే శౌర్య అస్మిత గోల్డ్ చైన్ పట్టుకొని నిలబడి ఉంటాడు. శౌర్య చేతిలో అస్మిత గోల్డ్ చైన్ ఉంటుంది. అస్మిత చాలా షాక్ అయ్యి బాగా కంగారు పడుతూ గోల్డ్ చైన్ వైపే శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, నీ గోల్డ్ చైన్ నా చేతిలోకి ఎలా వచ్చిందని చూస్తున్నావా? ఆ డాక్టర్ దగ్గర ఉండాల్సిన ఈ చైన్ నా దగ్గరికి ఎలా వచ్చిందనే కదా నువ్వు చూస్తున్నది. నీకు దొంగ ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్కి నా స్టైల్లో నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేసాయి. నువ్వు సూసైడ్ నాటకం ఆడావని మొత్తం నిజమంతా కూడా నాతో చెప్పేశాడు. నువ్వు ఫీల్ అవ్వాల్సిన ఇంకొక విషయం నీతో చెప్పాలి. అదేంటో తెలుసా అని శౌర్య చెప్తూ ఉంటే, ఏంటది అని అస్మిత అయితే బాగా కంగారు పడుతూ అడుగుతుంటుంది. అప్పుడే శౌర్య ఆ గోల్డ్ చైన్ని చేత్తో తిప్పుతూ చిరంజీవి శౌర్య, చిరంజీవి లక్ష్మి, సౌభాగ్యవతి రామలక్ష్మి మెడలో 2 రోజుల్లోనే దివ్యమైన ముహూర్తంలో ఘనంగా జరగబోతోంది వాళ్ళ పెళ్ళి అని శౌర్య అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అస్మిత అయితే షాక్ అయి వింటూ బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మి అయితే కోపంగా అస్మిత దగ్గరికి వస్తుంది. అస్మిత బెడ్పై ఉంటుంది. వెంటనే రామలక్ష్మి అస్మితని చేపట్టి లేవే లేయి అని లాగేస్తుంది. రామలక్ష్మి అని అస్మిత పిలుస్తున్నా చెప్తున్నా, రామలక్ష్మిని నేను, నిజం తెలుసుకున్న రామలక్ష్మిని నేను. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, నన్ను శౌర్యసారిని ఎంత బాధ పెట్టినా నువ్వు నన్ను శౌర్యసారికి దూరం చేయలేకపోయావు. చూసావా, మా పవిత్రమైన ప్రేమని నువ్వు ఇంచు కూడా కదిలించలేకపోయావు. నువ్వు ఇంత చేసినా నేను నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? రేపు నాకు శౌర్యసారికి జరిగే పెళ్ళి నువ్వు చూడాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. శౌర్యసారికి నాకు జరిగే పెళ్ళి నువ్వు చూడాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, ఏంటి, రామలక్ష్మికి కూడా మొత్తం నిజం తెలిసిపోయిందా అని అస్మిత షాక్ అయి వింటూ ఉంటుంది.